హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ప్రస్తుతం టైం అయితే మాత్రానికి 5:30 అయ్యేదనమాట. 5:30కి తెల్లగా అయ్యేది మాడము. ఇంకా వినోద్ వచ్చేసి 4:30 కల్లా మార్కెట్కి అయితే పోయాడనమాట. వినోద్ అయితే లేడు. ఇంకా వినోద్ వచ్చే తలకల్లా అన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి, అవన్నీ తొందరగా చేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు కొత్త పొయ్యి ఓపెన్ చేయాలన్నమాట, పాలు వంగిద్దామని. ఇంకా పిల్లలు కూడా ఇంకా ఎవరు లేదనమాట. ఫస్ట్ అయితే బట్టలు అద్దేసి ఇంకా వంట చేసిన తర్వాత నేను రెడీ అయ్యి ఇంకా వినోద్ కూడా నీళ్ళు కాబెడతాను అనమాట. ఇంకా తొందర అయితే ఫస్ట్ బట్టలు పిండేస్తాము. ఇంకా కసు కొట్టి బట్టలు కూర్చుంటాం. ఒకే పని. ఈరోజైతే ఎప్పటికంటే పొద్దుగాల లేచేదంటే మా అత్త అసలుకి బయటకు వచ్చి గేట్ కూడా తెరిచేది సామాన్ సిద్ధమవుతున్నాయి. గ్లోరీ ఏమి ఇంత చక్కని లేచేది అనుకుంటే నేను మనసులోన తర్వాత చూస్తే మా అత్త ఉండేదనమాట. ఏమంత కట్లన్నీ వానకి ఇదే కదా. కదా నాన్న ఏమో ఇంత చెక్కన వేసేది పనికి ఏమన్నా పోతుందేమో అనుకుంటే నేను అంటే వాన పడే విత్తనాలు వేస్తే ఇంకా మరి వానే లేదు. వాన వస్తే వేసిన వాళ్ళు ఉండారు, ఇంకా వేసిన వాళ్ళు ఎదురు చూస్తారు. దేవుడు బాగా పెద్ద వర్షం పడితే మొలకలన్నీ వేసినట్టు వల్ల మొలుస్తారు. దేవునికి ఎదురు చూస్తారు ఇప్పుడు రైతులందరూ. పాపం మరి రైతులు బాగుంటే మన లెక్క కూలి వేవాళ్ళు బతుకుతాము. దేవుడు ఇంకా ఇత్తనమేం బాగా సరైన టైంకి ఎక్కించా మాడమే ముచ్చుకునేది మరి రావాలి పొద్దున్న రేపని. వాన వస్తాయి, ఆడన్న భూమిలో ఉన్న మొలకలన్నీ బయటకు వస్తాయి. ఏదన్నా మలసలు కడగాని వేసుకుంటూ గ్యాపులన్నీ అసలు ఈ గాలికి ఆడంటుకుంటుంది అయితే పొయ్యి అట్లాంటి వాళ్ళు మరి మీ అక్కలు వేస్తుంది మరి ఉడికి నీళ్ళు కదా. అస్సలు గాలికి పైన వంట వీడియో చేసేటప్పుడు కూడా ఈ గాలికి సరిగ్గా అంటుకోదు పొయ్యి. ఇంకా తర్వాత సామాన్లు కూడా దిక్కేసి వాళ్ళకే కరువు నీళ్ళు ఇంకా మన వర్షం పడినప్పటి నుంచి నీళ్ళు మా పొలం అస్సలు రాకుండా ఇప్పుడు వస్తుంది. తాగే కూడా మంచి నీళ్ళు తెచ్చుకుంటాము. ఇప్పుడు వచ్చినప్పుడు పట్టుకుందామని వేసా డ్రమ్ముకి. నిన్నే రాత్రే నుంచి గ్లోరక్క. ఈరోజు అట్లే వస్తే మాత్రానికి అవ్వకైతే దీన్ని సిమ్ తీసుకొని రావాలన్నమాట. అవ్వని తోలుకొని పోయి సిమ్ తీసుకొని రావాలంటే పొద్దు ఏలొత్తాలా ఆధార్ కార్డు తీసుకొని పోవాలి. మరి ఖచ్చితంగా ఏలొత్తేనే వచ్చేది. అవా మా ఎవ్వగులు వేసేదే. బట్టలు అదేసానే వంట చేయాలి. ఇంకా ఢిల్లీ కాబెట్టాలి. గడ్డం చేసుకొచ్చుకుంటావా? బండి వేసుకుని పోతాను. నువ్వు తొందర రావాలా? పాలు వంగిస్తామంటే కదా. వాళ్ళు వేసలేరు, ఇద్దరు వేసలేరు. ఇంకా ఇద్దరు వండుకున్నారా? లేదప్ప పని ఉంటే వేస్తా కానీ కాదా ఆటంగి అయ్యాలకి అంత చల్ల నీళ్ళు తాక్కుంటేమంట. మామూలు కళల నీళ్ళు తెస్తుంటాయి కదా. నాకు ఇవే కావాలి. నువ్వు గడ్డం చేసుకొచ్చుకుంటే నీళ్ళు కాబెడతాను, వంట చేస్తాను. పప్పు చేస్తా ఇప్పటికి. కాయగూర చేస్తాలే. కాయగూర కాకుండా మరి పప్పు కాదు కాయగూర కదా. ఏం చేయాలి? టమాటా చారు. నిన్న టమాటా చట్నీ చేసింటి కదా. మనమని అది సాంబార్ చేసి ఏటో చేసింటివి బాగున్నావి అని చెప్పి నువ్వు అట్లాంటి గుర్తుపెట్టుకోను. మిరియాల చారు వద్దులే, కొంచెం గ్యాప్ తీసుకుందాము. ఇంకా మొత్తానికి అయితే బయట పని అయితే మాత్రం ఇంకా
మొత్తానికి అయితే బయట పని అయితే అంతా అయిపోయేది అనమాట. ఇంకా ఈ లోపల మా బుడ్డ తీసి లేచింది. లేచివే హాయ్ చెప్పు. పండుగనొచ్చు కదా కోసేపు నన్ను పని చేసుకుంటాను తొందర. డిస్టర్బ్ చేయాలి కదా నన్ను వచ్చి నువ్వు అనేసి ముద్దు పెట్టు. వినోద్ వచ్చే తలకలు వంట ఒక్కటి చేస్తాను. ఇంకా ఏమ్మా ఏది ఏమ్మా చపాతా చపాతి చేసలేను పప్పు అన్నం చేస్తా తిందువు. నాయన ఇడ్లీ తెస్తాడు అంట్లా మమ్మీ నువ్వు నీళ్ళు పోస్తారా నీకు. అన్నం అయితే ఉడుకుతుంది. ఏం నిసే అబ్బో వీళ్ళ ప్రేమ. బాగుండదే. ఆ ఫై తీస్తా నన్ను తీస్తా లగ్లోరు అది ఫై తీస్తా. మొత్తానికైతే ఇంక ఇది లాస్ట్ ఇంకా అయిపోయింది దీంతోన పొయ్యి. అందుకోసమనే కొత్త పొయ్యి అయితే తీసుకొని వచ్చాము. ఇది గడ్డకు పెడతాను. ఇంకా పొయ్యి అయితే అంటుకునింది అనమాట. ఇంకా పాలు పొంగిడమే లేదు. కొంచెం మొన్న సునుకులు పడి కదా పచ్చిగా ఉండవన్నమాట. అంటుకున్నావు కట్లు అవి ఆరేళ్ళు కొంచెం ఎండ వచ్చినప్పుడు ఆరేస్తే ఎన్ని రోజులు కట్లు అవ్వు అవి అసలుకి ఎన్నొద్దులకు వాన వచ్చినప్పుడు ఎవరికి చేసుకుని దగ్గరికి ఇంత కానీ విరిసి పెట్టుకుంటే. అత పొయ్యి అంటించేది మాకు నేర్పిస్తుంది. నువ్వు మా గ్యాస్ అంటించేది నేర్పిస్తాం రాత. టుక్కనేది అదే లైటర్కే భయపడుతుంది. ఇంకా పొయ్యి అయితే బాగా అంటించింది అనమాట. మా అయితే అది గిన్నె చిన్నగా ఉన్నది. అందుకోసమనే ఈ పెంచి తీసుకొని వచ్చానే. పెడదామా కూడా ఒకటి కొత్తది తీసుకోవాలి వీలైతే. దగ్గరకు వస్తారు కదా చిన్న చిన్నవి చేసినా గానీ మసిగాని కావు. పెన్సులు మన పెన్సులు అంటే మందం ఏమంటే ఒక 2 ఏళ్ళు అయినా మీది కదా. మొన్న బయట పెట్టింటివి కదా వారికి తడిసేదే. మీరు అరుస్తుందండి మా టీ తాతారా మీరు? ఇష్టమా టీ ఇష్టమా మీకు? కొత్త పొయ్యి కాబట్టి కొత్త ఇంట్లో వంగించింటిమి. తిరిగి మళ్ళీ కొత్త విక్టరం సినమ్మ గ్లోరీ కలిసి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇద్దరు పాలు వంగించింటారు అనమాట. ఏం నిసి బువ్వ ఆకలికున్నదే లేచినప్పటి నుండి బువ్వ బువ్వ అంటున్నది పాపం నిస్సమ్మ.
ఫ్రై కూడా లేయడమే అక్క అన్నం అక్క మరి చిటి తినలేదంటే అంగడి తక్కువ వెళ్తేనే పిల్లలు ఇంట్లో ఎక్కువ తింటారు. ఇంకా తొందర రాత్రి టమా చెట్టు ఉండే ఇంకా బూ వంచి ఇంకా వేస్తే తింటివే నిసి కారం పూ తింటావు ఇప్పుడు చెప్పు బూ తింటివా లేదా నిసి అన్నం కూర్చుంటావా ఇది ప్రశస్తాను ఈ అమ్మ ఖచ్చితంగా నిస్సక్క అది కావాలంటే అదే నిస్సక్కకి ఐరక్కకి ఆ పిల్ల చేతులేటివే చేస్తావా నిసి నిస్సక్క బాగా మాట తింటది కదా నిస్సమ్మా నువ్వు కూడా అల్లం కొద్దిగా నూరుతావు పప్పు రాముతావు పప్పు రావేది ఎట్లా రావుతుంది అత్త నన్ను ఇడిసి వచ్చేది ఇట్టు నేను పిలిచింటే అట్లా వదిలొచ్చేది పొయ్యిలోపు ఇట్లా కట్టి నీళ్ళు కదిలిస్తుంది నేర్చుకుంటుంది రాయరా పెద్దక్క నన్ను పెద్దక్క చిన్నక్క అంట క్యాపిటల్ ఏ రాస్తుంది స్మాల్ ఏ రాస్తుంది అసలు మిగతా రావు అస్సలు ఎట్లా పిల్లల్ని స్మాల్ ఏ కూడా ఇట్లా వచ్చి ఇట్లా తిరిగింది అయినా కదమ్మా నువ్వేమో ఫస్ట్ చక్కగా రాసింటావు చిన్నగున్నారని నేర్చుకున్నా నేర్చుకుంటారని చెప్తామ్మా నేనే ఏమంటే రావాలని అట్లే పెడితే అట్లే వెనక్కి పారం అవుతారు ఇంకా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అను పొంగుతున్నది గాలి అయ్యా ఏం కావాలి పొంగుతుంది కొత్త మాట్లాడాయిరా మీ నాయన కిలికిలి భాష మాట్లాడతావు అంటాడు మాట్లాడు అంటాడు అసలు మాట్లాడరా అట్లా పాప కనుక తిడతాడు పట్టుకుని నీకు రాదని పట్టుకుంటాను దాంతో నీకు కొంచెం బట్ట అయితే బాగా యూజ్ చేస్తుంది అమ్మ దీంతో రాదని ఒకసారి అట్లే ఉండాలి అట్లే ఉండాలి చక్కెర తర్వాత అంత మంచిగా జరగాలి పాలు ఎట్లా వంగానో మాకు అంత మంచిగా జరగాలని కోరుకున్నాండి అబ్బా అయిరా అవతల చాలా బాగా మేగడ కట్టేది ఉన్నిలేవా మేగడ తింటాం కదా బాగా వంగుతుంది ఫస్ట్ అవతల వెనక పక్క వంగ ఇప్పుడు ఇక్కడ వంగ చూడండి రెండు దుక్కులు వంగలే ఏటికి వంగ అక్కడ మా బాగా ఇంకా పాలు పొంగిన తర్వాత అయితే మాత్రానికి టీ వేసుకొని ఇంకా తాగుదామండి పాలని సరిపోతుంది కాఫీ కదా కాఫీ తాగుదామా సూపరా ఐరా కాఫీ తాగుదామా ప్రశస్త కాఫీ తాగుదామా మా ప్రశస్త వివిఎస్కి టైం అయిందని తను తొందర అనమాట స్నానం చేయించి పిల్లలకి తక్కువే వైలగ్లోరు సరే అసలు తాగుడు వాళ్ళ లెక్కకి ఈ ప్లేస్లో బూస్టో ఏమో తాగాలి కానీ ఇప్పుడు ఇంకా కాబట్టి మన సంబరానికి తాగుతారు ఇక అనేది తాగరు ఇంకా ఫ్రెంచ్ అక్క ప్రైజ్ అక్క ప్రశస్త అక్క కానీ తాగరు ఏం నేసి పువ్వు కాదు అది టీ కాఫీ నన్ను టీ అంటున్నాను మరి భారతీయ కాఫీకి టీకి తేడా తెలియదు అదండి ఎక్కువ రోజు టీ చేస్తాం ఇంట్లో కాఫీ నేను ఒకటే ఎప్పుడో ఒకసారి అది కూడా తీసుకోమా నువ్వు కూడా వంటల మాస్టర్ డైలీ వంట ఇదే ప్లేస్లో వదిలి ఇంకా బట్ అయిరా కాలుతుంది జాగ్రత్త కొంచెమే పోసేయండి మీకు అట్లనే ఇది నిసమ్మ పెట్టు అమ్మ తాపుతుంది అమ్మ అయిన తర్వాత పట్టు ఫ్రెష్ వస్తాను పర్లేదు గట్టిగా కదా చాలా రోజుల తర్వాత ఇట్లాంటివి 2 గ్లాసులు తాగితే తర్వాత సాయంత్రం బూదిందాం అనిపిస్తుంది ఆకలి పుట్టుతుంది వెయిట్ చేయాల
ఓసారి పొలం పోయి వచ్చినాక కాఫీనో టీ వీడియోనో చేసింటాం కదా మనము. ఫుల్గా ఎంత దాకా వచ్చింది ఈ టీ 15 రూపాయలు ఎమ్నూరులో. టౌన్లోనైతే టౌన్లోనా ఇది ఇదే గ్లాసే 15 రూపాయలు. అంటే టీ ఇట్లే ఉంటుంది. రామా పోదాం రండి ఇంకా. చెప్పండి. కాఫీ మరి కంప్లీట్. సంగతి అడుగుతున్నది పొయ్యి తీసుకొని వచ్చాము అందరికి గుడ్ మార్నింగ్ కాఫీ డెలివరీ అయినప్పటి నుంచి కాఫీ వదిన ఇంకా. ఏం డాడీ అంతకాడికి పోదాము ఆటలోనా సిమ్ తెచ్చకి ఆ సిమ్ ఉంటే ఓటీపీలు ఆ సిమ్కి వస్తాయి కదా. నీరే ఏలవుతుంది నీ పేరు మీదే ఉంటుంది ఆ సిమ్ ఇంకోట ప్రిన్స్ అక్క పట్టను నీకే తీయండి మా ఇంట్లో కనబడమో ఏం కనబడదు. మీ మా అమ్మ అక్క కడుకుంటా తర్వాత తాగుతాడు. సరే పెట్టి అచ్చి పెట్టి కాసి ఇది తీసుకో ప్రైజ్ ఇక ఈడుగా పట్టుకున్నాను. గుడ్ మార్నింగ్ ప్రిన్స్. అందరికి రామచిలకల డ్రెస్ వేసాను నేను. లే ప్రిన్స్ హాయ్ చెప్పు. మామైతే రెడీ ఎక్కడ పోతున్నారు? విబిఎస్. యాటి పోతావు వేరా నమ్మడికి నమ్ములు కాదేరా ఎమ్మెగనూరు ఎమ్మిగనూరు ఏంటి పోతావు ఎవరు పోతారు అత్త అవ్వ ఇంకా పెళ్ళమ్మ ప్రేమిలమ్మ రాదు నువ్వు పెద్దవ్వ చిన్నవ్వ అత్త నాయన పేరండి ఏమిటి మీద పోతావు ఆటలకి ఆటోలోకి పెట్రోల్ లేదంట నడుచుకుంటూ పో నువ్వు అవ్వ పోతావా ఆటోలోకి పోదురులండి. ఇంకొకటి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి టైం అయితే 11:12 అయిందనమాట. ఇంకా అవ్వని తోలుకొని అయితే అదేమి సిమ్ కార్డు తీసుకొని పోతున్నారనమాట. అవ్వ గ్లోరీ అత్త పోతున్నారు. నేను కూడా పోదాం అనుకుంటే కాకపోతే నిస్సాం పండుకునేదనమాట. ఇంకా ఇక్కడ ఇంకెవరో ఒకరు ఉండాలి కదా అందుకోసమని ఇంక పాప పండుకున్నందుకు నేనే ఉంటున్నాను. ఇంక వీళ్ళల్లో పోయి పని చూసుకొని వస్తారనమాట. నేనే ఐరమ్మని ప్రయాణం చేశాను ఫైరా ఐరా అనుకోసాను ఎందుకంటే గ్లోరీ అత్తుంటారు కదా అనుకోసానని. ఫైరా మరసంగా నువ్వే కదమ్మా తీసి పెడతారు. పట్టు రాంగేసుకో. రెడీ అయ్యారు నాదేనా లేట వస్తావా డాడీ నువ్వు కానీ నేనే ఉన్నాను అందరూ మనలో పోతారు కదా అని ఇప్పుడు అయితే అట్లుంటే వద్దనిపిస్తుండే. ఇంకా గ్లోరీ అత్తలు ఉన్నారు కదా పండుకుంటుందా పాపకి ఇంతగా నమ్మడే బాయ్ రా బాయ్ మరసంగ వేరండి బాయ్ బాయ్ అవ్వ హ్యాపీ చాలా రోజుల తర్వాత అవ్వ ఎమ్మరు పోవడం మరసంగ వేరా పింఛన్ తీసుకోండి రా వచ్చి అదేమి సిమ్ మోటర్ తీసుకోండి రా